ఇటు పక్కన భవానీపురం వరకు విజయవాడ బౌండరీ. అటు నున్నకి యువతలు ఉన్నటువంటి ఏరియా ఉంటుంది సింగనగర్, ఆ కుందావారి కంట్రికి అనమాట. కుందావారి కంట్రికి నుంచి ఇటు పక్కన కనకదుర్గ వారధి ఉంది కదా, ఆ ప్రకాశం బ్యారేజీ, కృష్ణలంక వరకు జ్యూరిస్టిక్షన్. ఇట్ ఈస్ ఎ బౌండరీస్. ఇలాగ రాయాలి కదా దీనికి. ఏం రాస్తారు, ఎవరు రాశారు, అది డిసైడ్ చేయాలి కదా నువ్వు. సిఆర్టీఏ అంటే విజిటిఎం కూడా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉండేది. దాని పేరు మార్చారు, సిఆర్డీఏ చేశారు. ఓవరాల్ ఈ సిఆర్డీఏ అంతా చేస్తే 80 లక్షల జనాభా, పెద్ద నగరమే అవుతుంది, నో డౌట్. బట్ అది చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా అన్న దాని దగ్గరనే వాళ్ళ కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. రైట్ సార్, ఫైనల్ గా అంతర్జాతీయంగా ఒక రకంగా ఇప్పుడు పెద్ద చర్చ వస్తుంది మోడీ వల్ల సుంకాల విషయంలో. అంటే ఇక్కడ మోడీ మొండితనం, అలాగే ట్రంప్ గాంభీర్య వనాలో లేదంటే అహంకార వనాలో, దానివల్ల ఫైనల్ గా భారత్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రేపొద్దున్న మున్ముందు ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోందా వరుస ప్రకటనలో? ట్రంప్ ఆ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను చాలా మంచి వ్యాపారస్తుని, నేను వ్యాపారస్తునని మీకు అందరికీ తెలుసు కదా, గుడ్ బార్గెయినర్ నేను, మోడీ నాకంటే పెద్ద బార్గెయినర్ అని చెప్పాడు. తన దేశ ప్రయోజనాలను వదులుకోడు అని చెప్పాడు అతను. కాస్త జోవియల్గా ఉన్న